మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సతీష్ కుమార్. ఈరోజు మనం కందుకూరులోని శ్రీ గౌతమ్ ఐఐటి అండ్ ఒలింపియాడ్ స్కూల్లో ఉన్నాం. మన కందుకూరులో లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు 3 ఏళ్ల బాలుడు షేక్ ఆర్మన్ త్వరగా కోలుకొని తిరిగి రావాలని మన గౌతమ్ స్కూల్ యాజమాన్యం మరియు పిల్లలు చిన్న వయసులోనే పెద్ద మనసు చేసుకొని సాయం అందించడం అయితే జరుగుతుంది. ఆ పిల్లవాడి గురించి వారి మాటల్లోనే 2 మాటలు తెలుసుకున్నారు. ఒక అబ్బాయికి షేక్ అర్మాన్ అనే ఒక అబ్బాయికి బాగాలేకపోతే మా తరపు నుంచి కొంత అమౌంట్ ఇస్తున్నాం. ద్వారా ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా సహాయ సహకారం అందిస్తాము. అబ్బాయికి బాగాలేకపోతే మా తరపున కొంత అమౌంట్ ఇస్తున్నాము. మీరు గారు కొంత అమౌంట్ ఇవ్వండి. మా స్కూల్ తరపున నుంచి కొంత అమౌంట్ ఇస్తున్నాము. పాఠశాల సేవ్ అర్మాన్, షేక్ సేవ్ అర్మాన్. మేడం, హార్మోన్ గురించి హార్మన్ అనే 3 ఏళ్ల బాబుకి లివర్ ట్రాన్స్ఫరేషన్ జరుగుతుంది. మా స్కూల్ ద్వారా మేము తగినంత మనీ ఇస్తున్నాము. మీరు ఏమన్నా మనీ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. తను త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు పిల్లవాడికి అయితే ఆర్థిక సహాయం అయితే అందించబోవడం జరుగుతుంది. ఎంత మొత్తంలో అందిస్తున్నారు? మేము మా పిల్లల ద్వారా కొంత మా మేనేజ్మెంట్ ద్వారా హార్మాన్ గారికి అబ్బాయికి లివర్ ప్లాంటేషన్ కోసమని కొంత మాకు తోచినంత మా వంతు సాయంగా ఒక 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి మేమందరం ముందుకు వచ్చాం. అలాగే మా పిల్లలు కూడా ప్రతి విషయంలో కూడా ఎవరికైనా ఆర్థిక సాయం చేయడంలో మా పిల్లలందరూ మా మేనేజ్మెంట్ అందరం కూడా ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ హార్మోన్ త్వరగా కోలుకొని రావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, ఇక్కడ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు? మనకి ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు. మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ విద్యా బోధన అనేది జరుగుతుంది. ఓకే సార్. మన హార్మోన్ కి పిల్లల ద్వారా ఎంత అయితే అందజేస్తున్నారు? హార్మోన్ అనేటువంటి కందుకూరు పట్టణానికి చెందినటువంటి హార్మోన్ అనేటువంటి బాబు గత కొన్ని రోజులుగా లివర్ ప్లాంటేషన్ అనేటువంటి వ్యాధితోటి బాధపడుతూ ఉన్నాడని సోషల్ మీడియా ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా మేము అందరం కలిసి ఆ బాబుకి కొంత నిధి అనేది ఏర్పాటు చేసి ఈ నిధిని వాళ్ళకి అరేంజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలా ఏ సందర్భంలోనైనా సరే ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా సరే భవిష్యత్తులో కూడా మా పాఠశాల తరఫున సహాయ సహకారాలు అనేవి అందిస్తామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్, ఇంతకు ముందు ఏమైనా సహాయ సహకారాలు అందించడం జరిగిందా? శ్రీ గౌతమ్ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ తరఫున ఇటువంటి గతంలో చాలా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మన కందుకూరు పట్టణానికి చెందినటువంటి 3 ఏళ్ల బాబుడు ఆర్మాన్ అనే బాబు లివర్ వ్యాధితోటి బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం వల్ల మా స్కూల్ తరపు నుంచి మా స్టూడెంట్స్, మా టీచర్స్, మేనేజ్మెంటు అందరి సహాయ సహకారాలతోటి మేము బాబుకి ఆర్థిక సహాయం అనేది కొంత చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎట్లాంటి సమస్యలు ఏమన్నా వచ్చినటువంటి పిల్లలకి ఆర్థిక సహాయం మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, పిల్లలు ముందుకు వచ్చి సహాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా పిల్లలు ముందుకు రావడానికి మీరు ఎటువంటి బోధనలు అందిస్తారు పిల్లలకు? మేము ప్రతిరోజు ఫస్ట్ క్లాస్ లోనే సేవకు సంబంధించి అట్లాగే మోరల్ వాల్యూస్ సంబంధించి ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ 20 మినిట్స్ దాని గురించి మా టీచర్స్ అందరూ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మా మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా పిల్లలకి ఏ విధంగా సహాయ సహకారాలు ఇతరులకు అందించాలి, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి, సమాజంలో ఏ విధంగా మెలగాలి అనే విషయాల మీద ఎప్పుడూ కూడా శిక్షణ ఇస్తూ ఉంటుంది. సమాజంలో ఎవరికి అవసరమైనా కూడా మా మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా ముందుండి సహాయ సహకారాలు అందించడంలో పిల్లల్ని ఇన్స్పిరేషన్ చేస్తూ టీచర్స్ ను కూడా ఇన్స్పిరేషన్ చేసే విధంగా మేనేజ్మెంట్ నడుచుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు కందుకూరు టౌన్ లో. అలాగే ఇప్పుడు షేక్ ఆర్మన్ అనే 3 ఏళ్ల అబ్బాయికి ఇది మేము సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడం, ఎమ్మటే స్పందించిన మా మేనేజ్మెంట్
దానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం అనేది ఈ రోజు జరుగుతుంది. ఇలాంటి భవిష్యత్తులో ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మా మేనేజ్మెంట్ ఎప్పుడు కూడా ముందుంటుందని పత్రికా మోహంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే మన దగ్గరకు ఆర్మన్ కుటుంబ సభ్యులు అయితే రావడం జరిగింది. అసలు ఆర్మన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం సార్. నమస్తే సార్. మీ పేరు? మా పేరు ఉజేర్ సార్. ఓకే సార్, ఆర్మన్ కి మీరేమవుతారు? ఆర్మన్ నుంచి మా కజిన్ బ్రదర్ సార్. ప్రస్తుతం ఆర్మన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సార్? ఆర్మన్ ఆరోగ్య పరిస్థితి అంటే ఏం చెప్పలేకపోతున్నారు డాక్టర్ గారు. ప్లస్ వచ్చేసరికి మెదడు వ్యాపు అనేది కొద్దిగా హెవీగా ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. అది కూడా స్కాన్ తీశారంట, ఏదైనా రిపోర్ట్ రేపు వచ్చింది. ప్లస్ వచ్చేసరికి నడుము సంబంధించింది ఇక్కడ లోపల బోన్లో నుంచి వాటర్ తీసి ఆ వాటర్ని బాంబే పంపించారంట. అది కూడా రిపోర్ట్స్ రేపు వస్తాయి మనకి. ఆ రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి మనం ఏదైనా చెప్పగలము. ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే బాబుకి లివర్ డ్యామేజ్ ఉంది. ఇప్పుడు లివర్ అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఏదైనా కూడా మనకి రిపోర్ట్స్ వస్తే దాన్ని బట్టి ఏదైనా విషయం చెప్పగలము. ఇంకా ఎన్ని రోజులు అనేది ఉండడం అనేది కూడా అది కూడా చెప్పట్లేదు. ఇంకా అమౌంట్ పరంగా వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ కూడా ఇవ్వట్లేదు డాక్టర్ గారు. ఏదైనా కూడా మనము రేపు వచ్చిన రిపోర్ట్ని బట్టి దాన్ని ట్రయల్ చేసుకొని మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు. ఇంకా సార్ అయితే ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందని? ఇప్పటి వరకు సార్ దాదాపుగా ఒక 5-6 lakhs దాకా ఖర్చు అయిందని మా అంచనాని విన్నాము. దాతల ద్వారా మీకు ఎంత సహాయ సహకారం అందింది సార్? మాకు ఇప్పుడు దాకా వచ్చేసి 6 lakhs నుంచి 7 lakhs మధ్యలో ఒక అమౌంట్ అనేది మాకు వచ్చింది. ఇంకా దాతల కోసం మనము చూస్తున్నాము. ఇంకా ఏదైనా వచ్చే పని అయితే అంత అమౌంట్ అని కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ మనం. ఇంకో విషయం, ఈ అమౌంట్ సంబంధించిన విషయం ఏంటంటే ₹1 నుంచి ఇప్పుడు దాకా వచ్చిన ₹1 నుంచి ఇప్పుడు దాకా వచ్చిన అమౌంట్ దాకా కూడా ప్రతిదీ కూడా మన A to Z బిల్ దాకా ఉంది. ఫోన్పే అనేది ఉంది. ఎటువంటి రిమార్క్ అనేది లేదు. ఎవరికి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించి మనకు వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. మన దాని గురించి మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వగలము. దాంట్లో ఎటువంటి ఇది లేదు సార్ దాంట్లో. ఓకే సార్, అసలు మొత్తం ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుందని ఏమన్నా చెప్పడం జరిగిందా సార్? డాక్టర్లను కానీ మనం సంప్రదిస్తే వాళ్ళు ఎంత అమౌంట్ అనేది చెప్పలేకపోతున్నారు. ఏదైనా కూడా వెన్నెపూస నుంచి తీసిన వాటర్ అనేది బాంబే నుంచి వచ్చిన తర్వాత రిపోర్ట్స్ దాన్ని బట్టి మనం చెప్తామంటున్నారే గానీ ఒక అందాజా అనేది ఇవ్వట్లేదు. ఇంకా ఎన్ని రోజులు ఉండాలనే దాని మీద కూడా వాళ్ళు ఏం అవగాహన మాకు ఇవ్వట్లేదు. ఇంకా వెయిట్ చూస్తున్నాం సార్, చూస్తున్నాం ఏం జరిగిద్ది, నెక్స్ట్ ఏం జరగబోయేది అని కూడా మాకు కూడా తెలియదు. అదే సార్ విషయము. ఈ స్కూల్ దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి సార్? ఈ స్కూల్ దగ్గర రావడానికి కారణం అంటే ఈ యాజమాన్యం స్కూల్ గౌతమ్ స్కూల్ యాజమాన్యం సార్ గారు మాకు కాల్ చేశారు. ఇక్కడ పిల్లల తరపు నుంచి కొంత అమౌంట్ అనేది కలెక్ట్ చేశాము. మా తరపు నుంచి మా తగ్గట్టుగా ఒక సహాయం చేస్తామని వాళ్ళు చెప్పగానే మేము వాళ్ళ చేసిన సహాయానికి కృతజ్ఞతలుగా వచ్చి మనం ఒక అమౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆయనకి, ఆ స్కూల్ యాజమాన్యానికి, పిల్లలకి మా తరపు నుంచి చాలా థ్యాంక్స్ సార్. హృదయపూర్వక ధన్యవాదాలను కూడా మేము తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, షేక్ ఆర్మన్ కుటుంబ సభ్యుల మాటల్లోనే పిల్లవాడి ఆరోగ్య పరిస్థితిలో అతను వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇంకా దాతలు కావాలని కోరుకుంటున్నారు. ఎంత ఖర్చు అవుద్ది ఏంటి, అతను అసలు ఎలా ఎప్పుడు ఆరోగ్యంతో బయటకు వస్తాడు అని క్లారిటీగా కూడా చెప్పలేకపోతున్నారు. అందరూ ఆ పిల్లవాడు త్వరగా కోలుకొని మన అందరిలో ఆడుతూ పాడుతూ తిరగాలని కోరుకుంటున్నారు. ఇంకా ఎవరైనా దాతలు వస్తే ముందుకు వచ్చేసి ఆ కుటుంబ సభ్యులకి అండగా ఉండి ఇంకా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. సహాయం చేయగలరు అనుకున్న వారు ఈ కింద వస్తున్న నెంబర్కి సహాయం అందించగలరు. Sir,